హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము బిల్లస్వర్గం గుహలు బనగానపల్లె రూట్లో నందివర్గం నుంచి రైట్ తీసుకోవాలా. దగ్గర ఒక 12-13 కిలోమీటర్లు వచ్చేసిన తర్వాత ఇక్కడ గుహలు అయితే ఉన్నాయి. అవి ఏర్పడిన గుహలు అంటే ఇప్పుడైతే బాగా అభివృద్ధి చేశారు. మనకు చూడడానికి కూడా లొకేషన్ చాలా బాగున్నాయి. ఒకసారి అక్కడ చూడండి, అంత కొండలు గుట్టలు, సీనరీ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మన పరిస్థితి ఎట్లా ఉందంటే, మనం టౌన్లలో ఉండే వాళ్ళకు అంతా 24 గంటలు పొల్యూషన్లో ఉండి చాలా సఫర్ అవుతున్నాం. కాబట్టి ఇటువంటి ప్రదేశాల్లో వచ్చిన తర్వాత బాగా ప్రశాంతంగా ఉంటుంది. మీరు కూడా మీ ఫ్యామిలీస్తో ఫ్రెండ్స్తో కలిసి ఒకసారి టూర్ వేసుకుంటే చూడవలసిన ప్రదేశమే, చాలా బాగుంది. మేము ఇందాక లోపలికి వచ్చినప్పుడు కూడా లోపల చిన్న గుహ మాదిరి ఉంది, దాంట్లో కూడా వెళ్ళడం జరిగింది. అసలు దాంట్లో అయితే ఊపిరి ఆడడం లేదు, అంత చీకటి ఉంది. 4 సెల్లుల లైట్లు వేసుకుంటే కానీ మాకు వెలుతురు కనిపించలేదు, అంత చీకటి ఉంది బాగా. కానీ లోపల పోయిన తర్వాత ఫీలింగ్ బాగుంది. మా బాబా హాయ్ చెప్పు, వ్యూవర్స్ అందరికి హాయ్ చెప్పు. ఇంత న్యాచురల్గా ఉంది, మంచి ఫ్రెష్ గాలి ఉందని మీరంతా ఫ్రీ అనుకునేది అందరూ. పెద్దవాళ్ళకైతే 50 రూపాయలు, చిన్నవాళ్ళకి 30 రూపాయలు చీపు. మీరు ఇక్కడికి రావడానికి కూడా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వెహికల్ కార్ అయినా కానీ ఏదైనా కానీ డైరెక్ట్ గుహల దగ్గరకు వస్తుంది. రోడ్డు మాత్రం చాలా సూపర్గా ఉంది, మీరు ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. నందివర్గం దగ్గర నుంచి రైట్ తీసుకోవాలా చూడండి. ఒక విషయం మాత్రం పక్కాగా చెప్పగలను ఫ్రెండ్స్, మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ 50 రూపాయలకు మాత్రం బాగా గిట్టుబాటు అవుతుంది. ఏంద్రయ్యో ఇది గోహరయ్యో. వాసన వేరిగినాయి. అక్కడ దాకా
ఏంద్రయ్యో ఇది గోహరయ్యో ఆ వాసన వేడిగినాయి అబ్బో. అక్కడ దాకే నాకు వద్దులే మామ అంటే లోపల లేయడానికి ఉంది. గబ్బిలాలు అవుతున్నా సోబి ఇంకేం పడకబడుతుంది ఘాటుకు. क्या है